సిద్దిపేట జిల్లాలో మున్సిపల్ ఎన్నికల వేడి ఓ రేంజ్ కు చేరింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుల రాజకీయ గడ్డ కావడంతో ఇక్కడ గెలుపును బీఆర్ఎస్ తన అస్తిత్వ పోరాటంగా భావిస్తూ ఉండగా అధికార కాంగ్రెస్ పార్టీ గులాబీ కోటను బద్దలు కొట్టాలి అని చూస్తోంది. గజ్వేల్ మున్సిపాలిటీలో 20 వార్డులకు గాను పోరు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. R&R కాలనీల సమస్యలు, నిరుద్యోగం ఇక్కడ ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో ఇక్కడ జరిగిన భారీ అభివృద్ధి బీఆర్ఎస్ కు కొండంత అండగా ఉంది. అయితే అధికార మార్పిడి తరువాత కాంగ్రెస్ ఇక్కడ నెమ్మదిగా పుంజుకుంది. బీఆర్ఎస్ గెలవడానికి కేసీఆర్ ఇమేజ్ అభివృద్ధి కారణం కాగా కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలను నమ్ముకుంది. ఇక్కడ బీఆర్ఎస్ తన పట్టును నిలుపుకొని ఈ మున్సిపాలిటీని తన ఖాతాలో వేసుకునే అవకాశం ఉన్నట్లుగా ఓల్గా టైమ్స్ సర్వేలో తేలింది. దుబ్బాక మున్సిపాలిటీలో 20 వార్డులకు గాను త్రిముఖ పోటీ నెలకొంది. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, మెదక్ ఎంపీ రఘునందన్ రావు వర్గాల మధ్య పోరుతో పాటు అధికార కాంగ్రెస్ కూడా ఇక్కడ బలంగా ఉంది. ఇక బీజేపీ ఇక్కడ ఓట్లను చీల్చే అవకాశం ఉండడంతో కాంగ్రెస్ కు అది ప్లస్ అయ్యే అవకాశంగా ఉంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరు సాగి బీఆర్ఎస్ ఈ మున్సిపాలిటీలు గెలుచుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అదే సమయంలో బీజేపీ కూడా ఎన్ని డివిజన్లు గెలుచుకుంటుంది అనే దానిపై చైర్మన్ సీట్లో ఎవరు కూర్చుంటారు అనేది కూడా తేలిపోనుంది. హుస్నాబాద్ మున్సిపాలిటీలో 20 వార్డులకు గాను సమీకరణాలు అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. ఇక్కడ గౌరవల్లి ప్రాజెక్ట్ భూసేకరణ బాధితుల సమస్య ప్రధాన సమస్యగా ఉంది. మంత్రి పొన్నం ప్రభాకర్ తన సొంత నియోజకవర్గంలో పట్టు నిరూపించుకోవాలి అని చూస్తున్నారు. అధికార బలం, మంత్రి పర్యవేక్షణ కాంగ్రెస్ కు అతిపెద్ద ప్లస్ పాయింట్లుగా ఉన్నాయి. ఇక బీఆర్ఎస్ ఇక్కడ గట్టి పోటీ ఇచ్చినా కూడా చివరకు కాంగ్రెస్ ఖాతాలోకి ఈ మున్సిపాలిటీలు వెళ్లే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తుంది. చీర్యాల మున్సిపాలిటీలో 12 వార్డులకు గాను పోరు రసవత్తరంగా ఉంది. ఇక్కడ ప్రధాన సమస్య కొమురవెల్లి మల్లన్న సాగర్ ముంపు బాధితుల సమస్యతో పాటు స్థానికంగా మౌలిక వసతులు లేవు. ఇక్కడ ఇండిపెండెంట్లు 3 నుంచి 4 వార్డుల్లో బలంగా ఉండడంతో గెలుపోటములను వారు శాసించేలా ఉన్నారు. ఇక్కడ ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవచ్చు అని హంగు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని ఓల్గా టైమ్స్ సర్వేలో తేలింది.